హలో నేను సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో గ్రాఫ్ తగ్గిందా? ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఆయన్ని పట్టించుకోవట్లేదా? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా దూరం జరిపేటువంటి ప్రయత్నం ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు చేస్తున్నారా? అది నిజమేనా? నమ్మొచ్చా? ఇలాంటి చర్చ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరులు కలిసినప్పటికి కూడా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీ బీజేపీ మీద అపనమ్మకం, ఢిల్లీ బీజేపీ మీద నమ్మకం లేకపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఎంత బీజేపీతో కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఒక కంట కనిపెట్టి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ లుక్ ఉన్నటువంటి పొలిటీషియన్. ఆయన ఎన్డీఏని నడిపినటువంటి అనుభవం ఆయనకుంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి లీడర్ ఆయన. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన ఎన్డీఏకి దూరం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏకి దగ్గరగా ఉన్నారు, కీలక భాగస్వామిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి మధ్య రాజకీయపరమైనటువంటి కెమిస్ట్రీ పూర్తి స్థాయిలో కుదరలేదు. రాజకీయేతరమైనటువంటి కెమిస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారి మధ్య ఉంది. దాన్ని ఎవరు కూడా ఛేదించలేరు అనేటువంటి ఒక వర్షను వినిపిస్తూ ఉంది. దానికి తగిన విధంగా పరిణామాలు ఉన్నాయా అని అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి అంశాన్ని మనం తీసుకోవచ్చు. రెండు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్గా ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో నిరంజన్ రెడ్డిని ఎంపిక చేశారు తాజాగా. ఆ నిరంజన్ రెడ్డి ఎవరనంటే బేసికల్గా అడ్వకేటు. జగన్మోహన్ రెడ్డి కేసుల్ని వాదిస్తూ ఉంటారు. తెలంగాణకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి అడ్వకేటు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు అప్పట్లో. కారణం ఏంటంటే ఆయన అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారి ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వడానికి సహకరించారు అనేటువంటి ఒక ఒపీనియన్, అలాంటి న్యూస్ అప్పట్లో వచ్చింది. దానికి గిఫ్ట్గా నిరంజన్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అనేది అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ లేదంటే న్యూస్ పోర్టల్స్లో కానీ లేదంటే సోషల్ మీడియా కానీ వచ్చింది. అదే తరహాలో నిరంజన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో డే బై డే, డే టు డేట్ అప్డేట్స్ కానీ కేసుల గురించి లేదంటే కేసుల్లో ఉండేటువంటి లూప్ హోల్స్ కానీ వీటన్నిటి మీద ఆయనకి అడ్వకేట్ కాబట్టి బేసిక్ అవగాహన ఉంటుంది కాబట్టి ఆయనే మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్థానాన్ని నిరంజన్ రెడ్డి గారు రాజ్యసభ వేదికగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఢిల్లీ బీజేపీ పెద్దలు కల్పించారు. ఎందుకంటే రాజ్యసభలో జనరల్గా డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఎందుకంటే చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు, డిప్యూటీ చైర్మన్గా ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. ఒక 8 మందిని ఏర్పాటు చేస్తారు. ఆ 8 మందిలో నిరంజన్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు. సో అంటే ప్రాధాన్యత ఇచ్చారు, రాజ్యసభ వేదిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 23 మంది. అందుకే ఆ సమయంలో రాజ్యసభకు సంబంధించి ఎంపికైనటువంటి వాళ్ళు దాదాపు 11 నుంచి 12 మంది దాకా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళలో 3 రిజైన్ చేశారు. ఇంకా మిగిలిన రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో దానికి ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు డిప్యూటీ చైర్మన్ ప్యానెల్లో ఎంపికయ్యారు. అంటే ఇప్పటికి కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపించేటువంటి ఒక నిర్ణయం ఇది అని చెప్పి ఢిల్లీలో చర్చ జరుగుతుంది. ఇక కొంచెం ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎంపికలో అటు కూటమిలో, తెలుగుదేశం పార్టీ అని కదా కూటమిలో, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ లేదా జనసేన కానీ కూటమిగా ఏర్పడ్డాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి ఎమ్మెల్యే కోటాలు. ఈ 5 సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో ఒకటి జనసేన పార్టీకి, ఇంకోటేమో బీజేపీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి. ముందేమో తెలుగుదేశం పార్టీ కూటమి, బట్ జనసేనకి ఒకటి, బీజేపీకి ఒకటి. సో జనసేనకి ఒకటి ఇస్తే ఆ ఒకటి కాస్త నాగబాబు గారికి ఇచ్చారు జనసేన పార్టీ.
నాగబాబు గారు రాబోయేటువంటి రోజుల్లో క్యాబినెట్లోకి ఎంట్రీ అవుతారని చెప్పి కూడా తెలుస్తోంది. సొంత సామాజిక వర్గానికి ఇచ్చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సొంత బ్రదర్కే ఇచ్చుకున్నారు పైగా. ఇక బీజేపీ ఒక స్థానం కావాలని చెప్పి తీసుకున్నారు. యాక్చువల్గా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, అంత బలం కూడా బీజేపీకి లేదు. అయినప్పటికీ ఢిల్లీ బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రాలు సాగించి ఆయన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారు. తీసుకొని ఎవరికి ఇచ్చారు? సోము వీర్రాజు గారికి ఇచ్చారు, బీజేపీ మాజీ ఏపీ అధ్యక్షుడు. ఆయన ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిరూపము అని చెప్పి రాజకీయ వర్గాల్లో చెప్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు, వీరాభిమానులు బీజేపీలో ఉన్నారు అనేది ఒక 3 పేర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు సోము వీర్రాజు గారు, 2 జీవీఎల్ నరసింహరావు గారు, 3 విష్ణువర్ధన్ రెడ్డి గారు. మరి వీళ్ళ 3 జనరల్ ఎలక్షన్లో పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేశారు, కానీ అవకాశం లభించలేదు వాళ్ళకి. దానికి రకరకాల కారణాలు. అంతవరకు చంద్రబాబు గారికి ప్రయారిటీ ఇచ్చినట్టే కనిపించింది అప్పట్లో బీజేపీ. ఆ తర్వాత మంత్రివర్గాన్ని తీసుకుంటే మంత్రివర్గం కూర్పులో కూడా అప్పుడు కూడా బీజేపీ నుంచి సత్యప్రసాద్ గారికి ఇచ్చారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికో లేదంటే కమ్మ సామాజిక వర్గానికో అవకాశం ఇవ్వలేదు బీజేపీ. ఆ తర్వాత జరిగినటువంటి నామినేటెడ్ పోస్టుల ఎంపికలో కానీ లేదా ఇప్పుడు 5 ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో వాటిని కనుక చూస్తుంటే కనుక కమ్మ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు ద్రోహం చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అనేటువంటి భావన బలంగా వెళ్ళిపోతుంది సమాజంలో. దానికి కారణం ఏంటంటే ఒకటేమో జనసేన తీసుకుంది, ఆ జనసేన తీసుకుని పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి ప్లస్ సొంత బ్రదర్కే ఇచ్చేసుకున్నారు ఎమ్మెల్సీ. బీజేపీనేమో ఆర్ఎస్ఎస్ అనేది మాకు ఇంపార్టెంట్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మేము ఇస్తాం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు సత్యప్రసాద్కి మినిస్ట్రీ ఇస్తే సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. పైగా తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారితో పొసగినటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు. అలాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారనంటే ఆర్ఎస్ఎస్ భావజాలం మొదటి నుంచి ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం అనేటువంటి సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, సమాజంలోకి తీసుకెళ్ళడానికి సోము వీర్రాజు గారిని ఎంపిక చేసింది బీజేపీ అనేది ఢిల్లీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి చంద్రబాబు గారు ఏం చేశారు? 3 ఎమ్మెల్సీల్లో 1 ఎస్సీకి ఇచ్చారు, కావలి గ్రీష్మకి, 1 బీసీ బీదా రవిచంద్ర గారికి, 2 బీటీ రాయుడు ఆయన బీసీ, 2 బీసీలు 1 ఎస్సీకి ఇచ్చారు. మరి కమ్మ సామాజిక వర్గం చేసినటువంటి ద్రోహం ఏంటి తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సొంత సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు గారికి సూటి ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి అన్ని పార్టీలు కూటమిలో ఉండేవి కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తూ ఉంటే కనీసం తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు న్యాయం చేయలేకపోయింది అనేటువంటి ఒక వర్షం వినిపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీకి ఒక ప్రాతిపదిక ఉంది, జనసేన పార్టీకి ఆయన సొంత తమ్ముడికి ఇవ్వాలనుకుంటే సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ సొంత సామాజిక వర్గాన్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది? ప్లస్ ఈ ఎంపికలో ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి అంటే ఎస్సీలు లేదంటే బీసీలు వీళ్ళకి తప్ప మిగతా సామాజిక వర్గాలకి అవకాశం లేదా తెలుగుదేశం పార్టీలో అనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. సరే, ఈ వర్షన్ వినిపించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఒక చక్రం తిప్పారు ఈ ఎంపికల వెనక అనేది ఒకటి. ఇప్పుడు సోము వీర్రాజు గారి ఎంపిక వెనుక కానీ లేదు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారి అక్కడ ప్యానల్లో ఎంపిక చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా బలంగా ఉన్నారు, ఇప్పటికి కూడా లైజనింగ్ చేస్తున్నారు, ఆ లైజనింగ్ పనిచేస్తుందని చెప్పడానికి తాజాగా జరిగినటువంటి 2 పరిణామాలను మనం తీసుకోవచ్చు. ఇక ఆయన మీద కేసులు బెయిలు కంటిన్యూ కావటం ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఆయనకు ఉందని చెప్పి ఎవరైనా చెప్తారు. మరి తాజాగా జరిగినటువంటి ఈ డెవలప్మెంట్ని కనుక తీసుకుంటే ప్లస్ మళ్ళీ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్దన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, అది కూడా ఫైనల్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ఆయనకి ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద ఏమాత్రం ఆయనకి ప్రాధాన్యత తగ్గలేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది చాలామందికి కూడా. ఈవెన్ పిఎంఓ ఆఫీస్లో అలాగే హోమ్ మినిస్టర్ ఆఫీస్లో సాయిరెడ్డి గారు ఉన్నప్పుడు వేసినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా పదిలంగా ఉంచడానికి కంటిన్యూ చేయడానికి నిరంజన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ ఇప్పటికి కూడా బీజేపీ పెద్దలు అంగీకరిస్తున్నారు అనేటువంటి విధంగా ఇప్పుడు ఉన్నటువంటి
డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. మరి దీన్ని చూసిన తర్వాత ఢిల్లీ బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకుంటున్నారు, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.